श्रीगुरुभ्यो नमः। बीजापूरकलेक्षुकार्मलसच्चक्राब्जपाशोत्फल व्रीह्यग्रस्वविशारत्नकलशक्रोद्यत्कराम्भोरुहः ध्येयो वल्लभया सपद्मकरया सृष्टोज्ज्वलद्घोषया विश्वोत्पत्तिविपत्तिसंस्थितिकरो विघ्नेशनिष्ठार्थदः नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम्। ఈ రోజు ఈ వారం జరిగేటువంటి వార ఫలితాలను చూద్దాం। ముందుగా మొదలు పెట్టుకుంటే మేషరాశి వాళ్ళు అంటే అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వరకు కూడా మేషరాశిగా పరిగణించబడుతుంది। అయితే ఈ వారం మేషరాశి వాళ్ళకి చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి। ముందుగా ఆర్థికంగా వీళ్ళకి చాలా రకాలుగా వృద్ధి అనేది కనబడుతుంది, ఆర్థికంగా మెరుగుపడతారు। ఎవరికైనా అప్పులు ఉన్నట్లయితే ఈ వారంలో అప్పులు తీర్చేటువంటి అవకాశాలు కనబడతాయి। రెండో విషయం ఏంటంటే కుటుంబ సౌఖ్యం, కుటుంబ పరంగా లేదా ఇల్లు ఎవరైనా కొనాలి, కొనుగోలు చేయాలి, అమ్మాలి అనుకుంటే, స్థలాలు అమ్మాలి, కొనాలి అనుకుంటే, వాహనాలు అమ్మాలి, కొనాలి అనుకుంటే ఈ వారంలో చాలా అనుకూలమైన పరిస్థితులు కనబడతాయి। తరువాత మేషరాశి వాళ్ళకి జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటి అంటే ఆరోగ్యపరంగా ఈ వారం అంతా చాలా జాగ్రత్తగా ఉండాలి। ఈ వారం హాస్పిటల్స్కి వాటికి విపరీతంగా డబ్బులు ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి। వృత్తిరీత్యా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి శుభవార్తలు వింటారు। ముఖ్యంగా వీళ్ళు సూర్యనారాయణమూర్తిని ఎక్కువగా ఆరాధన చేయాలి। ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం కానీ, సూర్యుడికి అర్ఘ్యం ప్రదానం అవ్వడం కానీ చేయండి। రెండవది వృషభ రాశి, కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, అదేవిధంగా మృగశిర నక్షత్రము 1, 2 పాదముల వారిని వృషభ రాశిగా పరిగణించబడతారు। అయితే వీళ్ళకి గోచారరీత్యా వృషభ రాశి వారికి కంటక శని నడుస్తుంది। కంటక శని అంటే వృత్తి రీత్యా ఇబ్బందులు కలిగించేటువంటి సమయం। ఇది ఇంకా ఒక సంవత్సరం కాలం ఉంది। ఈ సంవత్సరం అంతా కూడా వృత్తి రీత్యా ఇబ్బందులు ఎలాగో ఉంటాయి, కానీ నడిచేటువంటి ఒక గోచారంగా గమనించినట్లయితే ఆరోగ్యపరంగా సమస్యలు రావడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు పడడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి, లేదా అవమానాలు పడడం కానీ, ఎంత కష్టపడినా ప్రయత్నం చేసినప్పటికీ కూడా అందులో రిజల్ట్స్ కనబడకపోవడం కానీ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। వీళ్ళకి కావాల్సింది ఏంటంటే మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి। వృత్తిరీత్యా కూడా ఎన్నో రకాల స్ట్రగుల్స్ అనేవి పడుతుంటారు। మహాలక్ష్మి స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా పఠించండి, వృషభ రాశి వాళ్ళకి అదృష్టం పడుతుంది। మూడవది మిథున రాశి, మృగశిర నక్షత్రము 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పునరసు నక్షత్రము 1, 2, 3 పాదముల వరకు మిథున రాశిగా పరిగణించబడతారు। అయితే ఒక మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి। గొడవల్లో కానీ, తగాదాల్లో కానీ, లేదా లిటిగేషన్స్ లో కానీ ఇరుక్కుని వాటి మూలంగా ధన వ్యయం అవ్వడం, అంటే డబ్బులు ఖర్చు అయిపోవడం, హాస్పిటల్స్ కి డబ్బులు ఎక్కువ ఖర్చు అవ్వడం, గొడవలకి కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి। కోర్టు సమస్యలు ఎదుర్కోవడం కానీ ఇలాంటి యొక్క పరిస్థితులన్నీ క్రియేట్ అవుతాయి। కాబట్టి మిథున రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి। ఆరోగ్యపరంగా కూడా సమస్యలు ఎదురవ్వడం కానీ, లేదా మానసిక ఒత్తిడి ఎక్కువ అవ్వడం, ప్రభావం, అవమానాలు పడడం, ఇవన్నీ కూడా మిథున రాశి వాళ్ళకి జరిగేటువంటి పరిణామాలు ఉన్నాయి। ఈ సంవత్సరం ఈ యొక్క వారం చాలా జాగ్రత్తగా ఉండాలి। మిథున రాశి వాళ్ళకి శివానుగ్రహం పరిపూర్ణంగా కావాలి। ప్రతి సోమవారం లేదా వీలైతే ప్రతిరోజు శివదర్శనం చేయండి, ఇంట్లో అయినా కనీసం పరమేశ్వరుడికి నమస్కారం చేసుకోండి। మిథున రాశి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది। నాలుగవది కర్కాటక రాశి, పునర్వసు నక్షత్రము 4వ పాదము, పుష్యమి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదముల వరకు కర్కాటక రాశిగా పరిగణించబడతారు। అయితే ఒక కర్కాటక రాశి వారికి అష్టమ శనిలో ఉన్నారు గోచారరీత్యా। ఎంత చెప్పుకున్నప్పటికీ కూడా బైక్ యాక్సిడెంట్స్ విషయంలో కానీ, లేదా శారీరక ఇబ్బందులు పడడం కానీ, ధనం విపరీతంగా నష్టం జరగడం కానీ, లేదా భూ సంబంధిత నష్టాలు జరగడం కానీ, ఎవరి చేతులైనా మోసపోవడాలు కానీ, డబ్బుల విషయంలో ఆచితూచి అడిగేయాలి। అగ్రిమెంట్ల మీద సైన్ పెట్టేటప్పుడు కానీ, ఏ విషయంలో అయినా సరే లిటిగేషన్స్ లో ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి। కర్కాటక రాశి వారు కాలభైరవ స్వామిని దర్శనం చేయాలి। ఐదవది సింహరాశి, మఖ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, కుబ్బ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వరకు యొక్క సింహరాశిగా పరిగణించబడతారు। అయితే ఈ వారంలో యొక్క సింహరాశి వారికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు రావడం కానీ, లేదా సంతానం ఉన్నట్లయితే సంతానపరంగా ఇబ్బందులు పడటము,
సంతానం లేని వారు సంతానం కోసం ఎక్కువగా మనస్తాపం చెందడము, ఆరోగ్య ఇబ్బందులు, ధన నష్టం కలగడము, ప్రతి వారి చేతిలోనూ మాటలు పడడం, ఉద్యోగస్తులైతే ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి ఎలా లేదన్నా ఈ యొక్క సంవత్సరం అంతా కూడా సింహరాశి వారికి బాగా లేదు కాబట్టి ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. 6వది కన్యా రాశి. ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల దాకా కన్యా రాశిగా పరిగణించబడతారు. అయితే ఈ వారము కన్యా రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఏ రకమైన ఇబ్బందులు లేకుండా, ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు కానీ ఏ రకమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న పరిహారం చేసుకోండి. ఎందుకంటే కన్యా రాశి వాళ్ళకి గోచారీత్యా చాలా మెరుగ్గా ఉంది. మీ యొక్క ప్రయత్నం అనేది పెంచాలి, ప్రయత్నం ఇంకా పెంచుకోవాలి. మానవ ప్రయత్నం ఉన్నట్లయితే దైవబలం చాలా అనుకూలించేటువంటి రోజులు ఇవి. కాబట్టి కన్యా రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ధనలాభం కలగడం, ఆర్థిక వ్యవహారాల్లో విజయం సాధించడం, శత్రువులపైన విజయం సాధించడం, లేదా ఈ యొక్క వ్యాపారం కనుక పెట్టినట్టయితే వ్యాపార విషయంలో విజయాలు సాధించడం, ఇవన్నీ కూడా కన్యా రాశి వాళ్ళకి రాబోయేటువంటి రోజులు. కాబట్టి కన్యా రాశి వాళ్ళు ఏ స్తోత్రము పఠించాల్సిన అవసరం లేదు. మానవ ప్రయత్నము, దృఢ సంకల్పము చాలా అవసరం. 7వది తులారాశి. చిత్తా నక్షత్రము 3, 4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదములు దాకా తులారాశిగా పరిగణించబడతారు. ఈ తులారాశి వాళ్ళకి చాలా మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. అంటే పాజిటివ్ థింగ్స్ ఉంటాయి, అదేవిధంగా నెగిటివ్ థింగ్స్ కూడా ఏర్పడతాయి. ఏదైనప్పటికీ కూడా మీరు పాజిటివ్గా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఉద్యోగస్తులు ఉద్యోగం కోసం ఏదైనా ప్రయత్నం చేస్తున్నట్లయితే నిరాశ నిస్పృహలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళు ఏమి అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుచేతంటే రాబోయే రోజుల్లో తులారాశి వాళ్ళకి చాలా గొప్పదైన విశేషం జరగబోతుంది కాబట్టి ఏమీ భయపడద్దు. అదేవిధంగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు. డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోవడం, డబ్బులు లేకపోవడము, లేకపోతే ఇక తులారాశి వాళ్ళకి పెద్దవాళ్ళకైతే పెద్ద వయసు ఉన్న వాళ్ళకి ఆరోగ్య సమస్యలు, అది ప్యానిక్ డిసీజెస్ కింద, క్రానికల్ డిసీజెస్ కింద అయిపోవడం కానీ, సో ఇలాంటివన్నీ కూడా ఇబ్బంది పెడతాయి. కాబట్టి తులారాశి వాళ్ళు చాలా జాగ్రత్త అవసరము. ధైర్యంగా ఉండండి, శివానుగ్రహం సంపాదించండి, సోమవారం శివదర్శనం చేయండి. తరువాతది వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదముల వరకు కూడా ఈ యొక్క వృశ్చిక రాశిగా పరిగణించబడతారు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా అధిక ధన వ్యయము, అంటే డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడము, లేదా కష్టపడతారు కానీ ఫలితాలు లేకపోవడము, ఏదో గొప్పదైనటువంటి గోల్స్, గొప్పదైనటువంటి ఆశలు, గొప్పదైనటువంటి ఇవి పెట్టుకుని దాని మీద ఆశపడతారు. కాబట్టి అవన్నీ కూడా సగం వచ్చి ఆగిపోవడము, అంటే వాటి పరంగా నిరాశ నిస్పృహలు ఎదురవ్వడము వృశ్చిక రాశి వాళ్ళకి ఇలాంటి ప్రభావాలు కనబడతాయి. ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. మీ కష్టాన్ని నమ్ముకోండి, ఖచ్చితంగా ఆ కష్టం మళ్ళీ తిరిగి వస్తుంది. ఏది అధైర్యపడద్దు. ఖచ్చితంగా ఆ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు రావాలి అనుకుంటే కనుక వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయండి, లేదా స్తోత్రం చేయండి. మంచి శుభ ఫలితాలు అనేవి కనబడతాయి. తరువాతది ధనస్సు రాశి. మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రము 1వ పాదం వరకు కూడా ధనస్సు రాశిగా పరిగణించబడతారు. ఎన్నో కష్టాలు పడి 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 ధనస్సు రాశి వాళ్ళు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు. కానీ ఈ స్థాయిని ఇంకా కిందకి జారకుండా జాగ్రత్తగా ఉండాలి. ఏ రకమైనటువంటి రిస్కులు తీసుకోలే విధంగా మీ యొక్క ఆచార వ్యవహారాలే ఉండాలి. ప్రతిరోజు జీవన శైలిలో సాహసోపేత నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ అధిక సాహసం పనికిరాదు. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు ప్రతిరోజు శివానుగ్రహం సంపాదించడం కోసం ప్రయత్నం చేయాలి. ఇవి చాలా కొన్ని ట్రైనింగ్ పీరియడ్ లాంటివి మీకు ధనుస్సు రాశి వాళ్ళకి. ఇవన్నీ కూడా కొద్దిగా కష్టాలు అనుభవించాల్సినటువంటి రోజులు. కాబట్టి ఈ రోజుల్లో కష్టపడితే కనుక రాబోయే రోజుల్లో గొప్ప విశేషమైన మార్పులు మీ జీవితంలో రాబోతాయి. కాబట్టి శివానుగ్రహం కోసం సంపాదించండి. మీ యొక్క ప్రయత్నాన్ని, మీ యొక్క నమ్మకాన్ని గట్టిగా నమ్మండి, ఖచ్చితంగా నిలబడతారు. మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠ నక్షత్రము 1, 2 పాదముల వరకు ఈ యొక్క మకర రాశిగా పరిగణించబడతారు. ఏలినాటి శని అంతిమంలో, అంటే అంతిమ శనిలో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి రాబోయే రోజుల్లో గొప్ప విశేషమైన మార్పులు రాబోతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ వారం గురించి మాట్లాడుకుంటే ఏదో ఒక విషయం మీద తీవ్రమైనటువంటి ఆలోచన విధానం కానీ, ఆరోగ్యపరమైనటువంటి చిన్న చిన్న సమస్యలు రావడం కానీ, చిక్కులు కానీ, అంటే
ఉద్యోగపరంగా కావచ్చు, అది వ్యాపార పరంగా కావచ్చు చిక్కులు రావడం కానీ, పార్ట్నర్ అంటే భార్య లేదా భర్తకి సంబంధించిన ఇబ్బందులు రావడం, అదే ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళైతే వాటికి సంబంధించిన ఇబ్బందులు రావడం, దీనివల్ల ఈ వారమంతా కూడా అనుకోని విధంగా మనస్తాపానికి చెంది యొక్క పరిస్థితులు అనేవి క్రియేట్ అవుతుంటాయి. మకర రాశి వాళ్ళు ఆ యొక్క మహాలక్ష్మి వారిని దర్శనం చేసుకోండి. ఎందుచేతంటే మకర రాశి వాళ్ళకి రాబోయే రోజులు విశేషంగా ఉన్నాయి, కానీ వారంత అనుకూలంగా లేదు. అప్పుడు కొంత జాగ్రత్త అవసరం. మహాలక్ష్మి వారికి అనుగ్రహం చాలా అవసరం. తరువాతది కుంభరాశి. ధనిష్ట నక్షత్రము 3-4 పాదములు, శతభిష నక్షత్రము 1-2-3-4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రము 1-2-3 పాదముల వారు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ యొక్క కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయము, ఈ వారంలో ఇంకా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి అంటే ఆరోగ్యం. ఆరోగ్యపరంగా ఎన్నో రకాల చిక్కులు కనబడతాయి, వ్యాపార నష్టం కనబడుతుంది, అదేదో కుటుంబంలో ఏదో ఒక అశాంతి అనేది కనబడుతూ ఉంటుంది. ఎప్పుడు ఏదో విధంగా ఆలోచించి మనశ్శాంతి లేకపోవడము, ఇవన్నీ కూడా ఈ యొక్క వారంలో కుంభరాశి వాళ్ళకి కనబడతాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా మీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. సూర్యనారాయణమూర్తిని సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కోసం ప్రయత్నం చేయండి. ఆయన అనుగ్రహం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపడుతుంది. ఇంకా ఆఖరిది మీనరాశి. పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము 1-2-3-4 పాదములు, రేవతి నక్షత్రము 1-2-3-4 పాదముల వారిని మీనరాశిగా పరిగణించబడతారు. ఈ వారము మీనరాశి వారికి కొన్ని మిశ్రమ ఫలితాలు అనేవి కనబడుతున్నాయి. ధన వ్యయం అవ్వడం అంటే రెండు ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ కూడా ఉంటాయి. ధన వ్యయం అవుతుంది అంటే డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతుంటాయి, డబ్బులు రావు, అలాంటి ఇబ్బందులు అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ మీ యొక్క దృఢ సంకల్పము, మానవ ప్రయత్నము అన్నీ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క మీనరాశి వాళ్ళు ఈ వారంలో సక్సెస్ అవ్వడానికి, జీవితంలో ఒక ముందడుగు వేయడానికి అన్నిటికీ కూడా ఆస్కారం ఉంది. కాబట్టి మీనరాశి వాళ్ళు శనేశ్వరుడు యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి. శనివారము శనేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించండి. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి 12 రాశుల యొక్క వార ఫలితాలు అనేవి యూనివర్సల్ గా ప్రతి ఒక్కరికి సంబంధించినవి. 84 లక్షల జీవరాశులు కూడా ఈ యొక్క 12 రాశుల్లోనే జన్మించాయి. కుక్క, పంది, నక్క అన్ని జంతువులు కూడా ఈ 12 రాశుల్లోనే ఉంటాయి. ఈ 12 రాశుల ఆధారంగా యూనివర్సల్ గా అన్ని జీవులకి ఎలా ఉంది అని చెప్పడమే ఈ యొక్క వార ఫలితాల యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే మీ యొక్క జాతకంలో పరిపూర్ణంగా మీ యొక్క జాతకంలో అన్ని కూడా డీప్ గా చూసుకుని ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి ఫలితాలు తీసుకోవాలంటే మీ అంతర్గత జాతకాన్ని చూడడం చాలా అవసరం. రెండింటి సమన్వయం చేసుకుంటేనే జీవితం అనేది కనబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే మీ యొక్క అంతర్గత జాతకాన్ని చూపించుకోవాలనుకుంటే కనుక కింద అపాయింట్మెంట్ నెంబర్కి కాల్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకుంటే తప్పకుండా నేనే మీతో మాట్లాడతాను.